నల్గొండ జిల్లాలో నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు కూడా నీట్ పరీక్ష కొనసాగుతుంది. మొత్తం నల్గొండ జిల్లాలో 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6 పరీక్షా కేంద్రాల్లో 2038 అభ్యర్థులు నీట్ పరీక్ష రాయడానికి సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే ఎన్జీ కళాశాలలో 4 సెంటర్లు ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఒక సెంటర్, అదేవిధంగా ఉమెన్స్ కాలేజీలో ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. మొత్తం 6 సెంటర్ల ద్వారా పరీక్ష కొనసాగుతుంది. 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పుడే ఎన్జీ కళాశాలలో కూడా అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అలో చేస్తున్నారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూడా లోపలికి అలో చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా అడ్మిట్ కార్డు, అదేవిధంగా హాల్ టికెట్లు, ఫోటో తీసుకొని వెళ్ళాలి లోపలికి అని చెప్తున్నారు. ఎలాంటి స్మార్ట్ వాచెస్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, క్యాల్కులేటర్స్ కానీ ఏవి కూడా లోపలికి అలో లేవు అని కూడా అధికారులు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మనం విజువల్లో కూర్చున్న వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాయడానికి నీట్ పరీక్షకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది అభ్యర్థులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నాన్న? వైష్ణవి. ఎక్కడి నుంచి వచ్చినావు? అన్ని తీసుకున్నావు? హాల్ టికెట్స్ తీసుకున్నాం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చినావు? భువనగిరి నుంచి వచ్చినావు. ఏం పేరు నీ పేరు? వైష్ణవి. గారు ఉన్నారు. ఆరోగ్య సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు నీట్ పరీక్షకు? ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? ఈరోజు నీట్ ఎగ్జామ్ కొరకు గౌరవ ఎస్పీ నల్గొండ శరత్చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్ వద్ద, అంటే ఇక్కడ నల్గొండ ఎన్జీ కాలేజ్ దగ్గర దాదాపు ఒక సిఐ, 3 ఎస్ఐలు, 20 మంది మెనూని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ అంటే కాలేజీకి 4 వైపులా ఉన్నారు. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, పిల్లలు, విద్యార్థులు, వాళ్ళకి సరైన రీతిగా అంటే ఓన్లీ ఆధార్ కార్డు, అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో, ఈ 4 తీసుకుంటామని చెప్పి వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల వరకు అవన్నీ చెక్ చేసి క్లియర్ పంపిస్తున్నాము. ఎవరైనా ఒకవేళ ఎగ్జామ్ సెంటరు వేరే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తే ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. సార్, వేసవికాలం ఎక్కువ ఉన్న నేపథ్యంలో లోపల ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రతి రూమ్లో కూడా వాటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎగ్జామినర్ లోపల ఎగ్జామ్ సెంటర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా వాటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా మీరు బయట చెక్ చేసేటప్పుడు ఏమేమి చూస్తున్నారు సార్ అభ్యర్థి దగ్గర? అభ్యర్థి కేవలం 4 మాత్రమే తీసుకురావాలి. అదే హాల్ టికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అండ్ ఆధార్ కార్డు అండి. థ్యాంక్ యూ సార్. మొత్తం కూడా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అన్ని చెక్ చేసిన తర్వాతనే లోపలికి అలో చేస్తున్నామని కూడా పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. లోపల కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కూడా చెప్తున్నారు. మొత్తంగా ప్రశాంత వాతావరణంలో నీట్ పరీక్ష రాయడానికి మాత్రం అభ్యర్థులు సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ కూడా అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, వేసవికాలం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా పరీక్షా కేంద్రాల లోపల అన్ని వసతులు ఏర్పాటు చేశామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం నల్గొండ జిల్లాలో నీట్ పరీక్షపై ఉన్నటువంటి తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.